ఐశ్వర్యని పిల్లర్కి అదిమిపెట్టి, ఏంటో ఈ మధ్య కొత్తగా వింతగా బిహేవ్ చేస్తున్నావు అని హస్కీగా అడిగాడు ఆకాష్. ఆకాష్ అంత దగ్గరగా ఉండడం వల్ల పెరిగిన గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ, నేనేం చేశాను అంటూ ముద్దుగా కళ్ళను మాత్రమే పైకెత్తి చూస్తూ అడిగింది ఐశ్వర్య. ఇలా చూసి నా ప్రాణం తీసేవే అని ఐశ్వర్యాను వదిలి ముందుకు వెళ్లాడు ఆకాష్. సిగ్గు వల్ల వణుకుతున్న చేతులను రబ్ చేసుకుంటూ ఆకాష్ అడుగులో అడుగు వేస్తూ సడన్ గా ఆగిపోవడంతో ఆమె వెనకాల వెళ్తున్న ఐశ్వర్య అతని చెస్ట్ కి తల తగిలి బ్రేక్ ఇచ్చినట్లుగా ఆగిపోయింది. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్ గా చూస్తున్న ఆకాష్ కి ఒక వెర్రి నవ్వు విసిరి లిఫ్ట్ లోకి వెళ్ళింది ఐశ్వర్య. 1 అవర్ మాల్లోని షాప్స్ మొత్తం జల్లెడ పట్టి ఆకాష్ కి తనకి బోలెడు షాపింగ్ చేసింది ఐశ్వర్య. ఆ తర్వాత ఐశ్వర్య కోరినట్టుగా మూవీకి తీసుకెళ్లి అట్నుండటి డిన్నర్ కి కూడా వెళ్లి ఫస్ట్ అవుటింగ్ ని సక్సెస్ఫుల్ గా ఎంజాయ్ చేసి బయలుదేరారు ఐశ్వర్య, ఆకాష్లు. రెస్టారెంట్ నుండి బయటకొచ్చిన ఆకాష్ పాకెట్ లో కార్ కీస్ చెక్ చేసుకుని దొరక్కపోవడంతో, ఐషు నువ్విక్కడే ఉండు, కీస్ అక్కడే మర్చిపోయినట్టున్నాను, నేను వెళ్లి తీసుకొస్తాను అని మళ్లీ లోపలికి వెళ్లాడు ఆకాష్. ఆకాష్ వాళ్ళు ఎప్పుడైతే మాల్ కి వచ్చారో అక్కడి నుండే వాళ్ళని ఫాలో చేస్తున్న ఒక వెహికల్ ఐశ్వర్య ఒంటరిగా దొరకడం కోసం వెయిట్ చేస్తుంది. ఆకాష్ మళ్లీ లోపలికి వెళ్లగానే ఫాస్ట్ గా ఐశ్వర్య దగ్గరకు వచ్చి తనని కార్లో లాక్కుని అంతే ఫాస్ట్ గా వెళ్లిపోయారు. ఐశ్వర్య ఒక్కతే ఉందని ఫాస్ట్ గా కీస్ తీసుకొచ్చిన ఆకాష్ కి అక్కడెక్కడ ఐశ్వర్య కనిపించకపోవడంతో, ఐషు అని గట్టిగా అరుస్తూ చుట్టూ వెతికాడు. బయటే ఉన్న వాచ్మెన్ తను చూసింది చెప్పి, ఇప్పుడే ఆ కార్ హైవే వైపు వెళ్ళింది సార్ అని చెప్పాడు. కోపంతో ఆకాష్ కళ్ళు ఎర్రగా మారిపోగా ఫాస్ట్ గా పార్కింగ్ లోకి వెళ్లి తన కార్ తీసుకుని రోడ్డు మీదకు దూకించాడు. స్పీడ్ లిమిట్ క్రాస్ చేసి మరీ డ్రైవ్ చేస్తున్న ఆకాష్ కళ్ళు మాత్రం ఐశ్వర్య జాడనే వెతుకుతున్నాయి. లక్కీగా హైవేలో వెళ్తున్న ఆకాష్ కి కొంత దూరం వెళ్లగానే ఆగిపోయి ఉన్న వైట్ కార్ కనిపించడంతో స్పీడ్ పెంచి ఆ కారు ముందు ఆపోజిట్ గా ఆపాడు ఆకాష్. ఫుల్ స్టైల్ గా కార్ దిగి ఆరాటంగా కార్ బ్యానెట్ పై కూర్చున్నాడు ఆకాష్. అంతకు ముందే ఆకాష్ తో దెబ్బలు తిని ఉన్న ఆ బ్యాచ్ ఆకాష్ ని చూడగానే గజగజ వణికిపోయారు. ఒరే తిక్క సన్నాసి, కార్లో పెట్రోల్ ఉందో లేదో చూసుకోకుండా అడ్డంగా బుక్ చేసావు కదరా అని గ్రూప్ లో వాళ్ళలో వాళ్ళే కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఒకడు మాత్రం కారు వెనక్కి వెళ్లి నక్కి తమ బాస్ కి మెసేజ్ చేశాడు. కార్లో హాయిగా పడుకున్న ఐశ్వర్యని చూసి ఒక రకంగా నవ్వాడు ఆకాష్. 15 మినిట్స్ లో 2 సుమోలు దూసుకొచ్చి ఆగడంతో ఆ రౌడీ బ్యాచ్ కి ధైర్యం వచ్చి బ్యాట్ తీసుకుని ఆకాష్ మీదకు వెళ్లారు. కార్ బ్యానెట్ మీద అలాగే కూర్చుని తన మీదకొచ్చిన వాడిని కాలితో గట్టిగా తన్నాడు ఆకాష్. ఆ ఒక్క కిక్కే వాడు ఎగిరెళ్లి అల్లంత దూరంలో పడగా ఇద్దరూ ఆకాష్ మీదకి కత్తులేసుకుని వెళ్లారు. స్టైల్ గా ఉన్న ఐరన్ షర్ట్ ఏ మాత్రం నలగకుండా నీట్ అండ్ క్లాస్ గా ఒక్కొక్కడిని మడతేస్తున్నాడు ఆకాష్. వచ్చిన 2 సుమోలలో కూడా దాదాపు 20 మంది ఉండడంతో అక్కడ పెద్ద గ్యాంగ్ వార్ స్టార్ట్ అయింది. గ్యాంగ్ అంటే ఆకాష్ ఒక్కడే 30 మందిని చిత్తకొట్టేస్తూ తన పవర్ ఏంటో చూపిస్తున్నాడు. అందరినీ ఫినిష్ చేసి ఫైనల్ టచ్ గా డిక్కీలో ఉన్న రాడ్ తీసి ఆ గ్రూప్ అంతటికి హెడ్ లా ఉన్న వాడి హెడ్ మీద ట్యాప్ చేస్తూ, ఎవరు పంపించారు అని గర్జించాడు ఆకాష్. ఆకాష్ పంచ్ పవర్ రుచి చూసినా తమ బాస్ పేరు బయటకు వస్తే అక్కడి నుండి కూడా వాచిపోయేలా బ్యాండ్ పడుతుందని తెలుసు కాబట్టి వాడు ఎంతకీ నోరు విప్పలేదు. ఆకాష్ లో ఓపిక నశించి చెయ్యి గాల్లోకి లేపి స్పీడ్ గా తీసుకొచ్చి వాడి తల దగ్గర ఇంచ్ గ్యాప్ లో ఆపేశాడు. వాడి తల పగిలిపోయిందేమో అనుకుని కిలోమీటర్ వినిపించేలా కేకలు వేసిన వాడి తల మీద ఆకాష్ రాడ్డుతో చిన్నగా తట్టడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి, నా తల బాగానే ఉంది అని సంతోషంతో ఎర్రి కేకలు వేశాడు. ముచ్చటగా 3 నిమిషాలు కూడా సంతోషపడకముందే, ఇప్పుడు కాని నువ్వు చెప్పలేదంటే ఆ తల నీ బాడీ నుండి వేరు చేసి నీ బాస్ ఎవడో తెలుసుకుని వాడికి పార్సెల్ పంపిస్తాను అని గంభీరంగా చెప్పాడు. ఒక్కసారి ఆ సీన్ ఇమాజిన్ చేసుకుని ఒళ్ళు జలధరించడంతో ఆకాష్ కాలు పట్టుకుని, నన్నేం చేయొద్దు, నేను చెప్తాను అని వేడుకోవడంతో వాడికి కొంచెం దూరం జరిగి, చెప్పు అని గంభీరంగా అన్నాడు. ఐశ్వర్యకి అడుగడుగునా ఎదురవుతున్న ప్రమాదాల నుండి ఆకాష్ కాపాడుకోగలుగుతాడా? ఐశ్వర్యాన్ని కిడ్నాప్ చేయడానికి ట్రై చేసింది ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కోసం ఈ క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పాకెట్ FM యాప్ ను ఇన్స్టాల్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది బాస్ కథని వినండి.